అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం దగ్గర ఓ పెట్రోల్ పోయించిన వెంటనే బైక్లో మంటలు చెలరేగాయి. బైక్లో పెట్రోల్ కొట్టించి బైక్ కి ఆన్ చేయగానే మంటలు వచ్చాయి. అయితే ఫైర్ ఎగ్జింక్యూషన్లతో మంటల్ని అదుపు చేసేందుకు బంక్ సిబ్బంది ప్రయత్నించిన పని చేయలేదు. దీంతో బైక్ మొత్తం దగ్ధమైంది. పెట్రోల్ బంక్లో ఫైర్ కంట్రోల్ పరికరాలు పనిచేయలేదని బాధితులు వాపోయారు. అక్కడ 2 పెట్రోల్ బంకులు అడిగామండి. వాళ్ళు ఎవరు కొడతాము ఎవరు కొడతలేదు, మాకు పెట్రోల్ అయిపోయింది వెళ్ళిపోండి అని చెయ్యాలి ఊపేశారు. అందుకనేసి ఇంకా మేము దూరం వెళ్ళాలండి. మేము గోదావరి దాటి నాగులంటే దాటి పెట్టుపట్ల నుంచి తుంపారు వెళ్ళాలి. అందుకనేసి ఇక్కడ పెట్రోల్ ఇలా జస్ట్ 520 రూపాయలు 30 రూపాయలు కొట్టించారండి. కొట్టించి ఎదరికి ఇలా మూవ్ చేసేటికి ఫైర్ వచ్చేసింది. తాళం ఆన్ చేస్తారా? ఆన్ చేశాకే కొంచెం మూవ్ అవుతారు కదండి. మూవ్ అయ్యేటప్పటికి వచ్చేసి సెలఫ్ చేయలేదు సార్. మామూలు తాళం తిప్పి ఎదరికి ఇంటికి వచ్చిన వెనకాల బళ్ళు ఉన్నాయండి. ఇలా ఫైర్ వచ్చేసిందండి. ఇలాగ వాళ్ళు అన్నారండి ఎదరికి అన్నారని ఇంటికి వచ్చినట్టు ఇంకా ఎదరికి ఫైర్ వచ్చేసిందండి. అయితే యాజమాన్యం ఎవరు కూడా మంటని కంట్రోల్ చేయలేదు, అదుపులోకి తీసుకురా వచ్చిన తర్వాత వచ్చారండి ఎట్టుకుని. ఓకే, అవి కుట్టినా కానీ అసలు ఏం పని చేయలేదు. నేను అటు స్టాండ్ చేసాను, ఫైర్ అయిపోతుందండి. కుట్టినప్పుడు రెండు అన్న వాళ్ళు ఎవరు ఎప్పుడుకో వచ్చి అది అయితే ఇంకా ఫైర్ ఎక్కువైపోయింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అదే కార్బన్ డైఆక్సైడ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫైర్ అయింది. రెండు అయిపోయింది. ఆ రెండు అట్టుకు వచ్చి ఎట్టారండి. అది పని చేయలేదు. తర్వాత మళ్ళీ ఇసుకట్టుకొచ్చి అలా రోడ్డు మీద నుంచి కూడా కేకేసి ఇసుకైంది. ఆయన కొమ్ములు అంటే ఇసుకైంది అన్నాడు. ఇసుకేసినా కూడా ఏం పని చేయలేదు. 4 కొట్టని చెప్తున్నారు. ఏం కొట్టలేదు. అవి కూడా 2 ఇచ్చారు సార్. అవి కూడా 2 అక్కడే ఉన్నాయండి. ఒకటే పని చేసింది. 4 గంటల్లో ఒకటే పని చేసింది. చేశారు అదైనా పని చేయలేదు. 4 మిసిగి ఎట్టుకొచ్చి చేశారు. తర్వాత మా దగ్గర వాటర్ ఉంటాయి, కూర్చొని వాటర్